హాయ్ అండి అందరికీ. సైన్స్ మెథడాలజీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఫస్ట్ లెసన్ నుంచి చూద్దాం. విజ్ఞాన శాస్త్రం స్వభావం, పరిధి, చరిత్ర, విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి. ఈ చాప్టర్ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్స్ టెట్లో ఎక్కువగా రిపీట్ అవుతూ వస్తున్నటువంటి బిట్స్ 40 బిట్స్ వరకు మీకు అందించడం జరుగుతుంది. చివరి వరకు చూడండి. ఫస్ట్ బిట్ మనం చూస్తే సైన్సియా, సిరే అనే పదాలు ఏ భాషా పదాలు? సైన్సియా, సిరే అనే పదాలు ఏ భాషా పదాలు? ఈ రెండు పదాల నుంచే మనకి సైన్స్ అనేటటువంటిది ఉద్భవించడం జరిగింది. సైన్స్ అనేది ఉద్భవించింది. అయితే ఇవి లాటిన్ భాషా పదాలు. సెకండ్ వన్, సైన్సియా అనగా అర్థం ఏమిటి? సైన్సియా అనగా అర్థం ఏమిటి? సైన్సియా అనగా తెలుసుకోవటం అనే అర్థం. తెలుసుకోవటం. శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడిని, ఎందరో మహానుభావులు చేసినటువంటి కృషిపై నిలబడి విజ్ఞాన శాస్త్రాన్ని నేను చూస్తున్నాను అని అన్నది ఎవరు? శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడిని, ఎందరో మహానుభావులు చేసిన కృషిపై నిలబడి విజ్ఞాన శాస్త్రాన్ని నేను చూస్తున్నాను అని అన్నది ఎవరు? న్యూటన్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, న్యూటన్. విజ్ఞాన శాస్త్రం అనగా జ్ఞాన సంచయము అనే అర్థాన్నిచ్చే ఇల్మీ. చూడండి, ఇల్మీ అంటే జ్ఞాన సంచయము. అయితే ఇల్మీ అనేటటువంటి పదం నుంచే మనకి విజ్ఞాన శాస్త్రం అనే పదం వచ్చిందని చెప్పేసి కూడా అంటారు. అయితే ఈ ఇల్మీ అనే పదం అనేది ఏ భాషా పదం? ఇది అరబిక్ భాషా పదం. ఇల్మీ అనేది అరబిక్ భాషా పదం. ఇల్మీ అంటే అర్థం జ్ఞాన సంశయం. సో ఈ అరబిక్ భాషా పదం నుంచే విజ్ఞాన శాస్త్రం కూడా ఉద్భవించిందని అంటారు. శాస్త్రం అనగా చేయడం అని నిర్వచించిన వారు ఎవరు? శాస్త్రం అనగా చేయటం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, కొఠారి. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్, కొఠారి. అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది ఎవరు? అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది ఏ శాస్త్రం? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, తత్వశాస్త్రం. విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే. కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వ చరిత్ర అందలే జీవ ప్రపంచం కూడా. చూడండి, విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే. అయితే కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వ చరిత్ర అందలి జీవ ప్రపంచం కూడా అనేటటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? కార్ల్ పియర్సన్. విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానం అని తెలియజేసిన వారు. ఒక పరిశోధనా విధానం అని నిర్వచించిన వారు ఏడబ్ల్యూ గ్రీన్. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి లేదా రాశి అని తెలియజేసిన వారు ఎవరు? మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి లేదా రాశి అని తెలియజేసిన వారు ఎవరు? ఐన్స్టీన్. విజ్ఞాన శాస్త్రం అనగా ఇవన్నీ రైట్ ఆన్సరే. నిరంతరం కొనసాగే ఒక అన్వేషణ ప్రక్రియ మరియు ఫలితముల యొక్క మిళితం, కలయిక. అలాగే ఇది ఒక జీవన విధానం. సో 3 కూడా రైట్ ఆన్సర్స్ ఇవన్నీ. ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? కొలంబియా ఎన్సైక్లోపీడియా. వృక్ష జంతు శాస్త్రాలను కనిపెట్టిన వారు ఎవరు? వృక్ష మరియు జంతు శాస్త్రాలను కనిపెట్టిన వారు ఎవరు? మరియు ఇదే ప్రశ్న ఇంకో రకంగా అడగవచ్చు, జీవశాస్త్రం అనే పేరు పెట్టిన వారు ఎవరు? రెండింటికి ఆన్సర్ ఒక్కరే. ద రైట్ ఆన్సర్ ఈజ్ లామార్క్. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణంతో పోల్చిన వారు ఎవరు? విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణంతో పోల్చిన వారు ఎవరు? స్వాబ్ అండ్ ఫినిక్స్. విజ్ఞాన శాస్త్రాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం, ద్రవ్యాత్మక నిర్మాణాల కలయికగా భావించిన వారు ఎవరు? సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణాల కలయికగా భావించిన వారు హెన్రీ పాయింకర్, ఆర్సి శర్మ.
హెన్రీ ప్రాయింకర్, హార్సి శర్మ. విజ్ఞాన శాస్త్రాన్ని ప్రక్రియ మరియు ఫలితముల కలయికగా భావించిన వారు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. స్వాబ్ అండ్ ఫీనిక్స్. సంశ్లేషణాత్మక నిర్మాణంలో లేని అంశం ఏమిటి? అన్వేషణ, పరిశీలన ఉంటుంది, పద్ధతులు, ప్రక్రియలు ఉంటాయి, వైఖరులు, ప్రయోగాలు కూడా ఉంటాయి. ఈ యథార్థాలు, భావనలు అనేవి ఉండవు. ఇది ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందుతాయి. నెక్స్ట్ వన్, ద్రవ్యాత్మక నిర్మాణంలో లేని అంశం ఏమిటి? సో ఇక్కడ యథార్థాలు ఉంటాయి, భావనలు ఉంటాయి, సిద్ధాంతాలు, నియమాలు కూడా ఉంటాయి. ఈ వైఖరులు అనేది మాత్రం ఉండదు. ఉండదన్నమాట. నెక్స్ట్ వన్, రెండు అంశాల మధ్య ఎలాంటి సంబంధం లేదు అని చెప్పే పరికల్పన ఏది? శూన్య పరికల్పన. రెండు చలరాశులు లేదా విషయాల మధ్య సంబంధం ఉంటుంది అని తెలిపే పరికల్పన ఏది? రెండు చలరాశులు లేదా విషయాల మధ్య సంబంధం ఉంటుందని తెలిపే పరికల్పన ఏది? ప్రకటనాత్మక పరికల్పన. జరగబోయే సంఘటనలు ఊహించి చేసే పరికల్పనను ఏమంటారు? ప్రాకృతిక పరికల్పన అంటారు. ప్రాకృతిక కాదు, ప్రాగుక్తి పరికల్పన అంటారు. ప్రాగుక్తి అంచనా వేయడం. ఇక్కడ కూడా ఆప్షన్ అలాగే వచ్చింది. ప్రాగుక్తి పరికల్పన. ప్రాకృతిక కాదు, ప్రాగుక్తి పరికల్పన. అంటే నీటి లోతు పెరిగితే పీడనం పెరగవచ్చు, అంటే ఒక అంచనా వేయడాన్నే ప్రాగుక్తి పరికల్పన అంటాం. ప్రాగుక్తీకరించడం అంటే అంచనా వేయడం, ఊహించి చెప్పడం. దేనినైతే ప్రత్యక్షంగా చూడగలమో అలా చూడబడిన విషయం ఎన్నిసార్లు అయినా నిరూపించబడుతుందో అదే యథార్థం లేదా వాస్తవం లేదా సత్యం అని తెలియజేసిన వారు ఎవరు? జేమ్స్ బి కొనాంట్ అమ్మ. భావన గురించి క్రింది వానిలో సరి అయిన నిర్వచనం ఏది? ఐన్స్టీన్ మన భావనలను సంక్లిష్టతను ప్రతిబంధించేది భావన అని చెప్పారు. అలాగే సోక్రటీస్ ఏం చెప్పారు? విజయ జ్ఞానం అంతా కూడా భావన ద్వారా ఏర్పాటవుతుంది అంటారు. అలాగే విషయ జ్ఞానం అంతా కూడా భావన ద్వారానే ఏర్పడుతుందని చెప్తారు. అలాగే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ ఏం చెప్తుందంటే వస్తువులపై మన ఆలోచనే భావన అని చెప్తుంది. చూడండి, ఐన్స్టీన్ మన భావనలను సంక్లిష్టతలను ప్రతిబింబించేది భావన అని చెప్తారు. అలాగే సోక్రటీస్ విషయ జ్ఞానం అంతా కూడా భావన ద్వారానే ఏర్పడుతుంది అంటారు. అలాగే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ ఏం చెప్తుందంటే వస్తువులపై మన ఆలోచనే భావన అని చెప్తుంది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భావన ఏర్పడేటటువంటి క్రమం ఏది? భావనలు ఏర్పడేటటువంటి క్రమం ఏది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఉద్దీపన, తర్వాత సంవేదన, తర్వాత ప్రత్యక్షం, తర్వాత భావనోద్భవం. ఉద్దీపన చూసిన వెంబటే మెదడులో సంవేదన జరుగుతాయి, తర్వాత ప్రత్యక్షం, తర్వాత భావనోద్భవం. నెక్స్ట్ వన్, మెదడులో ప్రత్యక్షమవుతుంది దానికి తగినటువంటి పిక్చర్ కానీ అట్లా, తర్వాత భావనలు ఏర్పడతాయి. క్రింది వానిలో సరి అయినది ఏది? పైవన్నీ కూడా సరి అయినవే. రెండు సత్యాల మధ్య సంబంధాన్ని తెలిపేదే భావన. రెండు యథార్థాల మధ్య సంబంధాన్ని వివరించేది నియమం. రెండు భావనల మధ్య సాన్నిహిత్యాన్ని తెలిపేది సామాన్యీకరణం. సత్యాల మధ్య సంబంధాన్ని తెలిపేది భావన, యథార్థాల మధ్య సంబంధాన్ని తెలిపేది నియమం, భావనల మధ్య సంబంధాన్ని తెలిపేది సామాన్యీకరణం. సో పైవన్నీ కూడా సరి అయినవే. యథార్థము ఒక చోట కూర్చున్నప్పుడు తెలిపే మాదిరి సంబంధాలను ఏమంటారు? మాదిరి సంబంధాలను ఏమంటారు? సామాన్యీకరణాలు అంటారు.
భావనలు సత్యమని కానీ అసత్యమని కానీ నిరూపించలేని పక్షంలో అవి ఈ విధంగా పరిగణించబడతాయి. నిరూపించలేకపోతే ఏమవుతాయి? అవి సిద్ధాంతాలుగానే ఉండిపోతాయి. విజ్ఞాన శాస్త్రానికి పునాదిగా చెప్పబడేది ఏమిటి? విజ్ఞాన శాస్త్రానికి పునాదిగా చెప్పబడేది ప్రయోగం. పిల్లలు జ్ఞాన నిర్మాణం తెలుసుకోవడం ఎలాగో తెలుసుకుంటే, జ్ఞాన నిర్మాణ మార్గం తెలుసుకుంటే అది వారు భవిష్యత్తులో నూతన జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి అది నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని, కాబట్టి ప్రక్రియకు పద్ధతికు ప్రాముఖ్యత ఇవ్వాలని తెలియజేసిన వారు ఎవరు? ప్రక్రియకు పద్ధతికి ప్రాధాన్యత ఏమంటుందంటే, ఎలా చేశారో ఆ ప్రక్రియకి ఆ పద్ధతికి ప్రాముఖ్యం ఇస్తే వాళ్ళే నూతన జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని చెప్తుంది. ఎవరు? NCF 2005. జ్ఞాన నిర్మాణం అనే వర్డ్ కనిపించిన ప్రక్రియ పద్ధతికి విలువిచ్చిన వారు, అది వాల్యూ ఇవ్వాలి, ప్రాముఖ్యత ఇవ్వాలని తెలిపిన వారు ఎవరన్నా NCF 2005. నెక్స్ట్ వన్, శాస్త్రీయ పద్ధతికి ప్రాథమిక స్థాయి సోపానాలు రూపొందించిన వారు ఎవరు? శాస్త్రీయ పద్ధతికి మనకి సోపానాలు వివరించారు కార్ల్ పియర్సన్. ఇందులో ఫస్ట్ది గుర్తించడం, తర్వాత సమస్యను గుర్తించడం, అవన్నీ వరుస మీద వస్తుంటాయి అన్నమాట. ఆ సోపానాల క్రమం అనేది తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, బుద్ధి ద్వారానే సత్యాన్వేషణ కార్యకరణ సంబంధం రాబట్టవచ్చు. బుద్ధి ద్వారానే సత్యాన్వేషణ కార్యకరణ సంబంధం రాబట్టవచ్చు అని తెలియజేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ప్లేటో. జ్ఞాన సముపార్జన ఎప్పుడూ కూడా పరస్పరాశ్రితంగా ఉంటుంది. సృష్టించడంలో వాళ్లకున్న సామర్థ్యాన్ని, పాత్రను గుర్తించాలి. నాకున్న ఈ కొద్ది అవగాహన పిల్లలతో మాట్లాడడం వలన లభించిందని అనుభవంతో చెబుతున్నాను అని అనినవారు ఎవరు? ప్రొఫెసర్ ఎస్పాల్. NCF 2005కి సంబంధించి ప్రొఫెసర్ ఎస్పాల్ అనమాట. జ్ఞాన సముపార్జన, జ్ఞాన నిర్మాణం ఇట్లాంటి వర్డ్స్ అన్నీ కూడా NCF 2005 అనమాట. ప్లాస్టిక్ సర్జరీ మరియు సిజేరియన్ గురించి వివరించినటువంటి ప్రాచీన గ్రంథం ఏది? ప్లాస్టిక్ సర్జరీ మరియు సిజేరియన్ గురించిన వివరించినటువంటి ప్రాచీన గ్రంథం. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, సుశ్రిత సంహిత. థ్యాంక్ యూ ఎవ్రీవన్.